రోజా ఎంత చేసిందో అందరూ తెలుసు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఆడవాళ్ళనేంటి మగాళ్ళనేంటి అమరావతి ఉద్యమం చేసి ఆడవాళ్ళు కూడా నీ మొగుళ్ళు గాజులు దొరుకుకొని వెనక కూర్చుంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చారని మమ్మల్ని అందండి ఆవిడ. మాకు మహిళ అయ్యుండి అంటే మా మొగుళ్ళు గాజులు దొడుకొని మేము నీ మొగుడు అసలు కనపడక మా మొగాళ్ళు వెనకన్నా ఉండారు మా వెనక. నీ మొగుడు అసలు నీ వెనకొండాడో పక్కన తెచ్చాడో ముందుండాడో ఎవడికి తెలియదు. ఏదో పండగల పబ్బాలప్పుడు చీర పంచి పాప రెడీ అయి తిరుపతి పోయామని రెడీ అయి తప్పితే ఏనాడు ఆ మొగుడు స్థానం లేదు నీకు అక్కడ. నువ్వు సినిమాల్లో ఉండి సినిమా యాక్షన్లు చేసి ఎవరినన్నా అంటే ఏడుతా, ఎవరన్నా నిన్నంటే నీ దాకొస్తే ఏడుతున్నావు. మరి వాళ్ళని అన్నప్పుడు నువ్వు లేదా మమ్మల్ని ఎన్ని అన్నావు, ఆడాళ్ళని ఎన్ని అన్నారు. వాచీలు పెట్టుకుంటాం, వాచీ పెట్టుకొని ఐఫోన్లు మా అత్తగారి సొమ్ము మా అమ్మగారి సొమ్ము పిల్లలు కొనిస్తేనో పెట్టుకుంటాం, ఇది జరుపుకుంటాం, దర్జాగా ఉంటాం. అంతేగాని ఎవడు మీ సొమ్ములు ఏమీ లేదుగా, మీ ఇళ్లలో వాళ్ళ సొమ్ములో లేకపోతే మీ ఆయన కష్టపడింది మాకేం దారాదత్తం చేయలేదుగా. మా భూములు పెయిడ్ అసలు ఇప్పుడు మొన్న కూడా అండి 5 ఏళ్లలో ముందుండి ఇంత చేస్తే నన్ను కూడా పెయిడ్ ఆర్టిస్ట్ జడా శ్రావణ్ కుమార్ అయితే అసలు నా ఫోటో చూపించాం పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతున్నాడు. ఒక రోజు నేను ఆయన మీద మాట్లాడానని ఈమె పెయిడ్ ఆర్టిస్ట్ అని చదువుతుంటే అసలు అవ్వాలో మాకు ఏడవాలో అర్థం కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళే మిమ్మల్ని ఉద్యమం నడిపించారని చెప్పి అంటారు. మీ వెనకున్నది వాళ్ళే అని చెప్పి నిజంగా మీ వెనక వాళ్ళే ఉన్నారు. ఎంత తీసుకున్నారు మీరు ఉద్యమంలో? అదే చదువుతున్నాం. రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు పదే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండారు అన్నారు. జేఏసీ వాళ్ళు ఎవరు రియల్ ఎస్టేట్ వాళ్ళు కాదండి. మా అమరావతి జేఏసీ వాళ్ళు 29 వాళ్ళలో అన్ని పార్టీలు కలిపి ఏర్పడ్డాయి. ఆ జేఏసీ వాళ్ళే నడిపించారు మమ్మల్ని. అది వాళ్ళు పొలాలు రైతులే. తలా ఎకరానికి మేము కూడా 8,000 వేసుకున్నాం నీళ్ళ పొలాలకి సందాలు. ఇటు పొలానికి 5,000 వేసుకున్నారు ఎకరానికి. అది కోర్టుకు కావాలన్నప్పుడల్లా 2 సార్లుగా 3 సార్లుగా తీసుకున్నారు. డబ్బులు కావాలి, కోర్టులు డబ్బులు కట్టాలి. నువ్వు అంత పెద్ద టాప్ 10 లాయర్లలో పెడుతున్నావు. నువ్వు హైకోర్టుకైనా సుప్రీం కోర్టుకైనా. రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత సంతోషం వేసింది. రాజధానిలో ₹1 పెడతానికి నువ్వు ఇష్టపడలేదు కానీ కోట్లు లాయర్లకు పెట్టాడు ఆయన. తీసుకొచ్చావు. మరి అంత లాయర్లు ఎదుర్కొనే సత్తా మాకుందండి రైతులకి. కౌలు ఎప్పుడు కౌలు కూడా వేయలే మాకు అసలు. 2 ఏళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక 2 ఏళ్ళు కౌలు వేసాడు. ఫారెస్ట్ అసైన్డ్ అని 3 ఏళ్ల కౌలు కూడా ఆపాడు ఒక్కొక్కరికి. వాళ్ళకి మొత్తానికి ఆయన వచ్చిన తర్వాత వేసాడు. ఈ సంవత్సరం కౌలు మొన్న వేసారు. అసలు కౌళ్ళు కూడా వేయలే వీళ్ళు. కౌలు వేయగానే కోర్టులు పోతున్నారు డబ్బులు తీసుకొని 50 కేసులు పెట్టాడండి మా మీద.